కూటమి పాలనపై అనపర్తిలో వైఎస్ఆర్సీపీ నిరసన. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు కూటమి పాలనకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎన్నుపోటు దినంగా నిర్వహించినట్లు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ర్యాలీ అనంతరం అధికారులకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. అద్దెకి వెంకటేశ్వరరావు, పెదపూడి ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్, జెడ్పీడీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మరి అధికారంలోకి రాకముందు రకరకాల వాగ్దానాలు చేసి ప్రజల్ని వంచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలు ఏవి కూడా అమలుపరచకుండా ప్రజల్ని వెన్నుపోటు పొడిచింది. దాని పర్యవసానమే వెన్నుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా నిరసన ర్యాలీ ప్రదర్శించడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా అబ్జర్వర్ అయినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ రౌత్ సూర్యప్రకాశ్రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంత మన్నుటెండలో వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారందరికీ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోసం చేశారా అన్నది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన మోసాల గురించి చెప్పుకోకపోతే రోజంతా చాలదు. ఆయన కొన్ని వందల వాగ్దానాలు చేశారు. అందులో ఒక పెన్షన్ తప్ప మిగతాది ఏది కూడా ఆయన అమలుపరచలేదు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడుతున్నది ఒకటే, ఆయన చేసిన వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో అవి అమలుపరచాలని. అదేవిధంగా మొదటి సంవత్సరం ఈ హామీలన్నీ ఎగ్గొట్టి ప్రతి సామాన్యుడికి సుమారు 1 లక్ష రూపాయల వరకు కూడా నష్టం వాటిల్లు ఉంటుంది ఈ సంక్షేమ పథకాలు అందక. తక్షణం మొదటి సంవత్సరం ఏవైతే ఈ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందో ఆ అమౌంట్ కూడా ఈ పేద ప్రజలకు ఇవ్వాలని, అంటే ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందు అమలు పరచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తర్వాత మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి దిగ్విజయం చేసినందుకు మరి కార్యకర్తల నాయకులతో పాటు మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.